థ్యాంక్స్ అన్న, దొబ్బెట్టుకున్న రిచ్ నీ వల్లే తిరిగి వచ్చేసింది. హే నమస్తే మిత్రాన్, 6 పతివ్రతలు నచ్చల్ వీడియో పార్ట్ 2కి స్వాగతం. ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే అది వెళ్ళి చూడండి. ఆల్రెడీ చూసేసిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి చూడండి. I want to reach 1 million. ఇంటర్వెల్ కి ముందు హెలికాప్టర్ అని అక్క ఎగిరిపోయింది కదా, అలా రోడ్డు పక్కన పడి ఉన్న పీటీ ఉషా గారిని చూసి ఇద్దరు లారీ డ్రైవర్లు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఈ గ్యాప్ లో ఇంకో స్టోరీ చెప్పుకుందాం. టైటిల్: అనుమానపు మొగుడు అమాయకపు పెళ్ళాం. ఈ అక్క నాకు పెళ్ళొద్దు, నేను సివిల్ ఇంజనీరింగ్ చదివి ఐటీ జాబ్ చేయాలి అన్నా వినకుండా ఈ అంకుల్, మనం మిడిల్ క్లాస్ అమ్మ, రేషన్ షాప్ లైన్ కి సరుకుల షాప్ లైన్ కి మధ్య ఉంటాం, నిన్ననే వైన్ షాప్ లైన్ లో ఒకరిని చూసా, వాడితోనే నీ పెళ్లి అని పెదరాయుడు తీర్పిస్తాడు. పెళ్లి అయిపోయి ఫస్ట్ నైట్ అనమాట. కింద నుంచి పై వరకు లుక్స్ ఇచ్చి నీకు ఇది అసలు ఫస్ట్ నైట్ అయినా అంటాడు. హీరోయిన్ ఫీల్ అయిపోయి నేను అలాంటి దాన్ని కాదు అనగానే గుడ్ అని గుడి సెట్ వ్యాపారం స్టార్ట్ చేస్తాడు. చేసేటోడు చేయకుండా మధ్యలో ఆపి బిట్లు ఎక్కువ చూస్తావా, ఆరెంజ్ ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నావు, వదిలేసి కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి తీసుకో, ఇక్కడ అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. ఆవిడ బయట ముగ్గు వేస్తుంటే పైన ఒకడు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. ముగ్గేస్తున్నావా, వాడిని ముగ్గులో దింపుతున్నావా, పోయి బాత్రూమ్ లో వేసుకో అని వాడిని పంపించేసి అక్కడితో ఆకుండా ఎదురింటోడి పెళ్ళ ముందు లుంగి తీసేసి ఎక్సర్సైజ్ చేస్తాడు. అసలు ఎవ్వడ్రా యానిమల్, ప్యూర్ ఉప్పి క్యారెక్టరైజేషన్ ఇది. హైలైట్ ఏంటంటే వీడికి డబ్బింగ్ చెప్పింది కూడా ఒకప్పుడు ఉపేంద్రకి చెప్పిన ఆయనే. ఇంకొకసారి మేడెక్కి ఎక్సర్సైజ్ ల పేరుతో ఎక్సర్సైజులు చేసావో ఈ కట్రాయర్ కూడా ఇప్పేసి నీ కిచెన్ లోకి వచ్చి నీ పెళ్ళ ముంచేస్తాను. వీడి స్పీడ్ చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యట్టున్నాడు. గాడ్ ఈస్ గ్రేట్. ఒక రోజు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి చూస్తే వీడి పెళ్ళం బయటికి వెళ్ళొస్తుంది. ఎక్కడికి వెళ్ళావు, బాయ్ ఫ్రెండ్ తో ఓయోకా? కాదండి, గర్ల్ ఫ్రెండ్ తో జుడియోకి. కానీ ఈ షెర్లాక్ సిగ్మా బాయ్ తినేది అన్నం కాదు, అనుమానం కదా. ఐ హ్యావ్ సమ్ డౌట్స్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అని ఆ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్తాడు. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? Yes, this is sudden surprise to me also. ఇన్ఫర్మేషన్ కోసం అని వెళ్ళి ఆ ఆంటీ డ్రెస్సింగ్ మీద ప్రవచనాలు ఇస్తాడు. వీడేదో జూనియర్ గరికపాటి అన్నట్లు. అందమైనటువంటి అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారమ్మా, అది వాడి హక్కు. అసలు ఫస్ట్ హీరోయిన్ హక్కుంది కదా, ఆవిడకి వీడికి పెళ్ళవ్వాల్సింది. ఆల్ఫా వెట్స్ డెల్టా, ఆండ్రూ టేట్ వెట్స్ విజార్డ్లిస్, మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అయ్యేది. మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలా అందంగా తయారవుతారా? పాతమ్మగుడే కదా, చెమట కంపు కొట్టినా చిరిగిపోయిన చీర కట్టినా పడుంటాడని. అదే బయటికెళ్తే మాత్రం నగలన్నీ దిగేసుకుని బొడ్డు కిందకి చీర కట్టి లోనెక్ జాకెట్, పెదాలకి లిప్స్టిక్, ఒంటికి సెంటు పూసుకొని ట్రిమ్ గా తయారెళ్తారే ఎందుకు? మగలను రెచ్చగొట్టడానికేగా, సందు దొరికితే చాలు రంకు చేయడానికేగా. అక్క బర్త్డే అని ఇద్దరే సెలబ్రేట్ చేసుకుంటుంటే కేక్ మధ్యలో క్యాండిల్ లాగా ఈ ముసలోళ్ళు ఎంట్రీ ఇస్తారు. కూతురు లేదు, అల్లుడు లేదు, పోరా ముసల కేక అని పంపించేస్తాడు. అదేంటండి మా పేరెంట్స్ అలా పంపించేశారు అంటే, పేరెంట్స్ నాకు తెలుగు భాషలో నచ్చని ఒకే ఒక పదం, పేరెంట్స్. ఏం లేదు, వీడి ఫాదర్ ఎవరితోనే లేచిపోయాడంట. అందుకని వీళ్ళ అమ్మ ద ఇండిపెండెంట్ ఉమెన్ పాపం వీడిని పెంచలేక వదిలేసి వేరే వాడితో లేచిపోయింది. ఆ ట్రామాతో వీడికి అనుమానం పెరిగిపోయింది. అయినా వీడికి ఇంత బ్యాక్ స్టోరీ ఉందనుకోలే. ఏదో ఆర్జీవీ ఇంటర్వ్యూస్ అన్ని లూప్ లో చూసి ఇలా తయారయ్యాడు అనుకున్నా. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. నెక్స్ట్ డే ఆఫీస్ కి బయలుదేరగానే మిడిల్ క్లాస్ ఫాదర్ కాల్ చేసి అనవసరంగా వాడికి ఇచ్చి పెళ్లి చేసే అమ్మ అని ఏడుస్తుంటాడు. పెళ్లికి ముందు ఏదో అమ్మ 1వ తారీఖులో ఎల్బీ శ్రీరామ్ లాగా ఎదులు పడ్డావు కదా తాత, ఇప్పుడేమైంది? క్షవరం అయితే గానీ వివరం తెలియలేదన్నమాట. వాడికి విషం పెట్టి చంపేయి ఇంకో పెళ్లి చేస్తామని ఉచిత సలహాలు ఇస్తుంటే కాల్ సౌండ్ విని ఉచిత శేఖరుడు రిటర్న్ వస్తాడు. ఇంకేముంది, అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. అలా మామగారికి మర్యాద చేసి ఫోన్ తీసుకెళ్లి అడుక్కునేవాడికి ఇచ్చేస్తాడు. బయటకు వెళ్తూ కూడా ఇంటికి తాళం వేసుకుని వెళ్తాడు. దాంట్లో వింతేముంది అనుకోకండి, ఆవిడని లోపలే ఉంచి తాళం వేస్తాడు, ఎవడు తీసుకెళ్ళకూడదని. తాళం వేసుకుని వెళ్తారా? అవును, లేదంటే మీ నాన్న విధవ నేను లేనప్పుడు వచ్చి నీకు మాయమాటలు చెప్పి తీసుకెళ్ళిపోతాను. ఓ ఎంత పొజిటివ్నెస్ పూకీకి. ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చేసరికి లోపల ఏవేవో సౌండ్స్ వస్తుంటాయి. అమ్మ దీని అమ్మ అనుకుని పీటర్ పార్కర్ లాగా విండోలు ఎక్కి చూస్తాడు. లోపల ఆవిడ 6 పతివ్రతలు మూవీ చూస్తుంటుంది. ఇలాంటి పతివ్రతని అనుమానించడం వల్ల సాడిస్ట్ మ్యాన్ స్లిప్ అయి నడుము విరిగి దేనికి పనికి రాకుండా పోతాడు. ఒంటె పాలు తాగిన ఉడతలాగా ఎలా నవ్వుతున్నాడు చూడు. అసలు నీ వల్లే కదంకులు ఇదంతా. మళ్ళీ ఇప్పుడేమో వదిలేసి వచ్చే వేరే పెళ్లి చేస్తా అంట. నీకు ఫస్ట్ పెళ్లికి దిక్కు లేక ఏడ్చి వీడికిచ్చి చేసావు, ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్లి. ఎంత చెప్పినా ఈవిడ మాత్రం నేను రాను అని సీరియల్ హీరోయిన్ లాగా వాడికి సేవలు చేస్తూ ఉంటుంది. అపురూపమైనదమ్మ ఆడ జన్మ.
అంగవైకల్యంతో పుట్టిన బిడ్డని ఈయనొకడు ఎవరేది చెప్పినా పొగుడుతూ కవితలు చెప్తుంటాడు. అంగవైకల్యంతో పుట్టిన బిడ్డని అందరూ చెదరించుకున్న కన్నతల్లి మాత్రం కడుపులో పెట్టుకుని పెంచుకుంది. నువ్వు నీ భర్తని అలాగే చూస్తున్నావు. భోజ్యేషు మాత అన్నారు, కానీ నువ్వు అంతకంటే గొప్పదానివమ్మా. ముగ్గుడు చేతగాని మగాడైతే ఈవిడ్నే ఆదర్శంగా తీసుకోవాలి. హిపోక్రసీ కి భీ సీమా హోతీ హై. ఇప్పుడు 4th స్టోరీ అన్నమాట. ఓపెన్ చేయగానే పెళ్లి చూపులు. హీరో ఏమో నా పేరు సూర్య, సన్ ఆఫ్ ఇండియా, ఆర్మీ. కళ్ళు కనిపించని అమ్మ, పక్షవాతం ఫాదరు, వీళ్ళకి సేవలు చేయడానికి కావాలి ఒక కోడలు. ఇన్ని బొక్కలున్నా కూడా సంబంధం ఓకే అంటుంది. కట్ చేస్తే ఫస్ట్ నైట్. ఎన్ని ఫస్ట్ నైట్లు ఉన్నాయి బ్రో మూవీలో? 6 ఫస్ట్ నైట్లు అని పెట్టాల్సింది. మన సూర్య 3 days లో బార్డర్కి వెళ్ళాలన్నమాట. ఆ లోపు ఇక్కడ ఫస్ట్ నైట్లు చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నైట్లు ఏంటంటారా? వెయిట్ చేయండి, అర్థమవుతులే. వీళ్ళు యుద్ధానికి సిద్ధం అవ్వగానే ముసలావిడ గట్టిగా అరుస్తుంది. ఆ రూమ్ లో కాదు, పక్కింట్లో. తాత టపా కట్టేశాడు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అంటారు కదా, ఇక్కడ తాత సావు ఎంకి శోభనానికి వచ్చింది. నైట్ అంతా బామ్మగారిని బుజ్జగించి తాతని పరలోకానికి పంపించే లోపు సెకండ్ నైట్ కూడా వచ్చేస్తుంది. అంతా సెట్, లెట్స్ స్టార్ట్ ద షో అనుకునే లోపు ఒక దొంగ ఎంట్రీ ఇచ్చి కరెంటు పీకేస్తాడు ఇంట్లోది. ఆ చీకట్లో పెళ్ళాం అనుకుని ఈ దొంగగాన్ని పామేస్తుంటాడు. ఈ లోపు కరెంట్ వచ్చేసి దొంగ దొంగ అని అరుస్తుంది. ఇంకా నయం ఆ సెకండ్ స్టోరీలో లాగా వీడిని ఎక్కడ ప్రెగ్నెంట్ చేస్తాడని భయపడ్డా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇక్కడ వాస్తు బాలేదు, వర్కౌట్ అవ్వట్లేదు అని నైట్ హోటల్కి తీసుకెళ్తాడు. ఆవిడని రూమ్ లో పెట్టి అడ్వాన్స్ కట్టడానికని వెళ్తుంటే లిఫ్ట్ మధ్యలో ఆగిపోయి నెక్స్ట్ డే వరకు అక్కడే ఇరుక్కుపోతాడు. నువ్వు పొరపాటును కూడా చిలక జ్యోతిష్యం చెప్పించుకోకు బ్రో, మళ్ళీ నీ దరిద్రం అంటుకొని చిలక కాకిలాగా మారిపోద్ది. అలాగ పాపం 3 రోజులు మూసీ నదిలో కలిసిపోతాయి. 4వ రోజు కంట్రీ ఈజ్ గ్రేటర్ దెన్ షార్టీ అనుకుని ఆర్మీ క్యాంప్కి బయలుదేరతాడు. కట్ చేస్తే టెర్రరిస్టుల మీద దాడి. మధ్యలో అక్క కాల్ చేస్తుంది. అది విని టెర్రరిస్టులు అలర్ట్ అవుతారు. ఆ టైంలో ఫోన్స్ ఉంటాయా అనే లాజిక్ పక్కన పెడితే ఒక సైడ్ టెర్రరిస్టులు ఫైర్ చేస్తుంటే ఇక్కడ ఈయన సింగిల్ హ్యాండ్ తో AK-47 హ్యాండిల్ చేస్తూ పెళ్ళంతో పులిహోర కలుపుతుంటాడు. చూసారా గర్ల్స్, మీ బాయ్ ఫ్రెండ్ మీకు టైం లేదు అంటున్నాడా? ఇక్కడ చూడండి, ఇఫ్ హీ వాంటెడ్ టు హీ వుడ్. వేసుకోండి నా కొడుకుల్ని. ఆయన అక్కడ అంత కష్టపడి ఫైట్ చేస్తుంటే ఈవిడ సరే నాకు నిద్ర వస్తుంది ఉంటా అని కాల్ కట్ చేస్తుంది. కట్ చేయగానే టెర్రరిస్ట్ గాడి చేతిలో మనోడు శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతాడు. నువ్వేనా ఫోన్లో మాట్లాడింది? అవునండి. నీ సేటు నీ వల్లే చచ్చిపోయాడు తెలుసా? ఇప్పుడు ఇంక మనం 5th అక్క స్టోరీలోకి వెళ్దాం. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు, చేసుకోను కూడా. మీ స్టోరీలన్నీ విన్నాక నాకు భయం వేస్తోంది. సేమ్ అక్క, సేమ్ నాకు కూడా. ఆడదానికైనా మగాడికైనా పెళ్లి అవసరమమ్మా. స్టార్ట్ చేస్తాడు రా బాబు. పెళ్లి, తాళి, ఆలి. ఈ ముసలోడు ఏదో చాదస్తంతో చెప్తున్నాడు అనుకోకుండా నిజంగానే పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అవుతుంది. పెళ్లి కొడుకు ఎవడో తెలుసా? 2 years బ్యాక్ జాగింగ్ చేస్తూ ఈవిని చూశాడంట. 5 నిమిషాల్లో లవ్ ఏంట్రా పుస్కి నా గురించి ఏం తెలియకుండానే అంటే 1 year మొత్తం స్టాక్ చేసి మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు. ఈ స్టోరీ మొత్తం విని వాడిని ఇంటరోగేట్ చేసి ఈ 4 పతివ్రతలే దగ్గరుండి ఈ స్టాకింగ్ టామ్ గాడితో పెళ్లి చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నైట్ అన్నమాట. సర్లే. ఇప్పుడే లారీలో 6th అక్క ఎంట్రీ ఇస్తుంది. ఆ దెబ్బలేంటే యాక్సిడెంటా అంటే కాదు, మర్డర్ అటెంప్ట్ అంటుంది. ఎవరు అంటే మా ఆయన అని మళ్ళీ లవ్ స్టోరీ స్టార్ట్. ఈ స్టోరీ ఎక్కడో కొడుతుంది సీనా అనుకుంటే ఆ అక్క మొగుడు ఎవరో కాదు, మన టామ్ భయ్యానే. ఇందాక ఎవరో ఏదో అన్నారండి. ఇంత సంస్కారం, గొప్ప మనసున్నవాడు ప్రేమికుడిగా దొరకడం నీ అదృష్టమే. తన ప్రేమలో నిజాయితీ, ప్రాక్టికాలిటీ ఉన్నాయి. గొప్ప మనసున్నవాడు, నిజాయితీ, ప్రాక్టికాలిటీ. వీడు ఒక ఉమనైజర్ అనమాట. మీనింగ్ ఏంటో నాకు కూడా తెలియదు, గూగుల్ చేసుకోండి. డిఫైన్ ఉమనైజర్ అంటే సో అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళతో మంచిగా మాట్లాడడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళని థ్రిల్ చేయడం లేకపోతే చిల్ చేయడం. ఫస్ట్ ఈవిడ్ని పెళ్లి చేసుకుని బోర్ కొట్టేశాక ఇగ్నోర్ చేసేసాడు. ఆవిడ పోలీసులకి చెప్పింది అని కార్తో గుద్ది చచ్చిపోయింది అని మళ్ళీ ఈవిడ్ని పెళ్లి చేసుకున్నాడంట. అది కాదు గురు, కార్తో గుద్దేసి వెళ్ళిపోతే ఎలా? చనిపోయిందా లేదా అని చెక్ చేసుకోవా? ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? లాస్ట్కి ఏమంటాడు అంటే నాకు 2 కావాలి, 3 కలిసి ఉందాం, వద్దు అంటే చెప్పండి వేరే పెళ్లి చేసుకుంటా అంటాడు. సేమ్ బట్ డిఫరెంట్. వీడికి ఇలా కాదు అని 2 తాలిబొట్లు తీసి గొంతు నలిపేస్తారు. లారీ డ్రైవర్స్ ఆ బాడీని ఏదో ఒక మటన్ షాప్ లో ఇచ్చేస్తామని తీసుకెళ్తారు. ఇంకా మన మాస్టర్ గురించి తెలిసిందేగా, మళ్ళీ 4 వాట్సాప్ కోడ్స్ చెప్పి శుభం కార్డ్. అదనమాట మ్యాటర్. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే గెట్ టుగెదర్లు పెట్టుకోకండి. అమ్మాయిలు పెట్టుకుంటే మర్డర్లు చేస్తున్నారు.
అబ్బాయిలు పెట్టుకుంటే చిన్నప్పుడు ఎప్పుడో రివెంజ్లు ఇప్పుడు తీర్చుకుంటున్నారు. అదే అబ్బాయిలు అమ్మాయిలు పెట్టుకుంటే అది ఇంకో స్టోరీలే. సో ఇంతే వాళ్ళ వీడియో. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు రిపోర్ట్ తప్ప ఇంకేదైనా చేసుకోండి. లైక్స్ టార్గెట్ ఒక 5K కొట్టేయండి. బాయ్.